మా క్లయింట్ ఓల్డ్ శారీస్ తీసుకొచ్చారు బ్లౌజెస్ కావాలి అని. సో మేమేం చేసాము, ఎలాంటి డిజైన్స్ చేసాము అనేది మీకు ఇవాళ వీడియోలో చూపిస్తాము. టోటల్గా 4 శారీస్కి 4 బ్లౌజెస్ చేసాము. నెక్ షేప్స్ ఎలా తీసుకున్నాము డిఫరెంట్గా, శారీకి అసలు ఎలా మ్యాచ్ చేసామని మీకు ఇవాళ చూపిస్తాము. ఇలాంటివి మీకు స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాం చూడండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియో. ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ డిజైన్కి శారీ చూపిస్తాం చూడండి. అప్పట్లో ఇలాంటి శారీస్ చాలా మంది దగ్గర ఉండొచ్చు. కంచిలో ఎక్కువ వెళ్ళినప్పుడల్లా ఇలాంటివి తీసుకొచ్చేవాళ్ళు కదా. అప్పట్లో చేసిన మగ్గమ్మ బ్లౌజ్ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్కి చేసాము. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇలా నెక్ షేప్స్ ఇస్తూ డిఫరెంట్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో సింపుల్గా చేసాము. సో మనకి బడ్జెట్ అనేది చెప్పారు, నాకు ఇలా కావాలని చెప్పారంతే. డిజైన్స్ కానీ మొత్తం మనమే సెలెక్ట్ చేసి వేసాము. ఫ్రంట్ సైడ్ ఎల్ షేప్ ప్యాటర్న్ వస్తుంది. ఎల్బో లెంత్ హ్యాండ్స్ ఇచ్చాము. బోర్డర్ పార్ట్లో ఇలా కట్ వర్క్ వచ్చి బుట్టాస్ వస్తాయి. ఎల్లో బ్లూ కలర్ థ్రెడ్స్ యూజ్ చేస్తాం, ఎందుకంటే శారీలో ఉన్నవి. థ్రెడ్స్ కరెక్ట్గా కావాలంటే ఇలా పౌటి చెంగు పార్ట్లో కలర్స్ అనేది ఈజీగా కనిపిస్తాయి. శారీలో సెల్ఫ్ వర్క్ ఉంది, దానికి మ్యాచ్ అయ్యేలాగా మనం ఇలా తీసుకున్నాము. బోర్డర్ పార్ట్ కలర్ జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. బ్లౌజ్కేమో బ్లూ ఎల్లో కలర్ థ్రెడ్స్ ఏమో బ్లౌజ్లో యూజ్ చేసాము. నెక్స్ట్ కంచి పట్టు శారీకి డిజైన్ చేసిన బ్లౌజ్. చాలా చిన్న బోర్డర్ శారీ. ఇప్పట్లో ఇలాంటివి చాలా తక్కువ జరుగుతున్నాయి. మ్యాంగో బుటీస్ అనేది వచ్చాయి ఇక్కడ శారీలో. దానికి మ్యాచ్ అయ్యేలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని ఇలా వర్క్ చేసాము. ఇప్పుడు డీటెయిలింగ్గా చూపిస్తాం చూడండి. నెక్ షేప్ రౌండ్ షేప్ ఇచ్చేసి ఇక్కడ కట్ బీడ్స్, చెల్లా నాట్స్ ఇలా ఇచ్చాము. బుటీస్ కూడా శారీ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తూ కట్ బీడ్స్ యూజ్ చేసాము. హిప్ దగ్గర పైపింగ్ ఇచ్చాము. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ డీటెయిలింగ్ వస్తుంది. ఒక సైడ్ పైపింగ్, ఒక సైడ్ వర్క్ వస్తుంది. సింపుల్ డిజైనే కానీ చాలా బాగుంది. శారీకి మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది. హ్యాండ్ చూసారా, బోర్డర్ని 2 times వేయటం వల్ల హెవీ లుక్గా కనిపిస్తుంది. ఇంకా బుటీస్ కూడా వేసాం కదా. ఇలాంటప్పుడు తక్కువ బడ్జెట్లో ఎక్కువ లుక్ కావాలంటే ఈ డిజైన్స్ చాలా బాగుంటాయి. సో కరెక్ట్గా శారీకి మ్యాచ్ అయ్యే ప్యాటర్న్లో మనం ఇలా డిజైన్ చేసాము. ఇదొక్కటి మగ్గమ్మ బ్లౌజ్. ఇంకా రిమైనింగ్ 2 బ్లౌజెస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీనే. నెక్స్ట్ శారీ చూడండి. శారీలో బోర్డర్లో గోల్డ్ జరీ వచ్చి ఇంకా శారీ మొత్తం ఫ్లోరల్ డీటెయిలింగ్లో బుట్టాస్ వచ్చాయి. ఆ థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా వేసాము. శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్లోనే ఉంది. మనం కూడా సేమ్ ఆ థీమ్కి మ్యాచ్ అయ్యేలాగే ఇలా పట్టు ఫ్యాబ్రిక్ కల్నాథ్ షేడ్లోనే తీసుకున్నాం శారీకి తగ్గట్టే. బ్యాక్ సైడ్ నెక్ చూసారా, చాలా సింపుల్ నెక్ షేప్ వచ్చి జస్ట్ ఇలా థ్రెడ్ వర్క్తో డీటెయిలింగ్ వచ్చి బుట్టాస్ ఇచ్చామంతే. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది ఈ బ్లౌజ్. ఎక్కువ వర్క్ ఉండదు, మరీ హడావిడిగా ఉండదు. అలాగే ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటుంది నెక్ షేప్స్. ఫ్రంట్ కూడా సేమ్ నెక్ షేప్ కంటిన్యూ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కూడా ఈ థీమ్కి మ్యాచ్ అయ్యేలాగే నెక్ షేప్ సేమ్ అలానే ఇచ్చాము. శారీలో ఉన్న డిజైన్కి మ్యాచ్ అయ్యేలాగా మనం ఇలా ఒక బుట్ట ఉన్నది సెలెక్ట్ చేసి ఇలా వేసాము అనమాట. ఈ డిజైన్ చాలా బాగుంటుంది సింపుల్గా ఉన్న. ఓల్డ్ శారీకి ఇప్పటికి వర్క్ అయితే చూడండి. ఎల్బో లెంత్ వరకు హ్యాండ్స్ పెట్టాము అన్నిటికీ. టాజల్స్ కూడా ఇలా స్కాలప్ డీటెయిలింగ్ వచ్చేలాగా ఇచ్చాము. నెక్లో స్కాలప్ ఉంది కాబట్టి. సో ఇలా డిఫరెంట్గా ఉంది కదా ఈ డిజైన్. మీరు ఇలాంటివి ఇప్పటివరకు ట్రై చేయకపోయినా సింపుల్గా కావాలనుకున్నా ఇవి చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయకపోతే ఇలా సింపుల్గా కావాలనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. నెక్స్ట్ వెంకటగిరి పట్టు శారీ కల్నాది షేడ్లో ఉంది. పింక్ కాకుండా కనకాంబరం కలర్ ఉంది కదా, అది తీసుకున్నాం అనమాట. బ్లౌజ్కి రా సిల్క్ మీద మనం ఇలా వర్క్ చేసాము. నెక్ షేప్ కూడా ఇలా పాట్ షేప్ నెక్ వస్తుంది విత్ స్కాలప్ డీటెయిలింగ్. ఒకసారి క్లాత్ చూడండి. రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇలా అన్ఈవెన్ ఫినిష్లో ఉంటుంది. శారీకి ఎంత బడ్జెట్ పెడతారో దానికి తగ్గట్టు చేస్తాము. మగ్గమా కంప్యూటరా ఎన్ని టైమ్స్ వేసుకుంటారు. సో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ కావాలనుకున్నా తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఫ్రంట్ నెక్ కూడా ఇలా 1 side నార్మల్ రౌండ్ షేప్ ఇచ్చి ఒక సైడ్ స్కాలప్ ప్యాటర్న్లో వస్తుంది కదా, అదే వర్క్ అనేది వేసాము. డీటెయిలింగ్ కూడా చూడండి, చాలా నీట్గా ఉంటుంది మన దగ్గర. హ్యాండ్స్కి ఇలా హెవీ లుక్ వచ్చేలాగా ఇలా లైన్స్ ప్యాటర్న్లో ఉన్నవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. జరీ అండ్ పింక్ థ్రెడ్ మాత్రమే యూజ్ చేసాము ఇక్కడ శారీలో పింక్ కలర్ ఉంది, జరీ కూడా. అండ్ ఈ డీటెయిలింగ్ చూడండి. మనం ఈ వర్క్ ఎందుకు సెలెక్ట్ చేసామంటే ఇక్కడ శారీలో రౌండ్ షేప్ ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది కదా, కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. టాజల్స్ ఇలా సింగిల్ లేయర్ ఇచ్చాము. మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.